నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. నామినేషన్ దాఖలు కూడా మొదలైంది. ఈ దశలో ఎన్నికల ప్రక్రియకి కోర్టు బ్రేకులు వేసే అవకాశమే లేదు. ఇలా సాగాయి కాంగ్రెస్ నేతల ఆలోచనలు. అయితే వారి ఊహలకు అతీతంగా ఎన్నికల ప్రక్రియపై స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం. మరి ఇప్పుడు కాంగ్రెస్ నేతల ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఈ వ్యవహారంలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతోంది? రేవంత్ రెడ్డి సర్కార్కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. దీంతో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ పై కూడా ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనల్ని విన్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై మధ్యంతర ఉత్తర్వులిస్తూ తీర్పును వెల్లడించింది తెలంగాణ హైకోర్టు. బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణను 6 వారాల పాటు వాయిదా వేసింది. హైకోర్టు స్టేతో స్థానిక ఎన్నికల ప్రక్రియకు 6 వారాల పాటు బ్రేక్ పడనుంది. 6 వారాల తర్వాత హైకోర్టు తీసుకోబోయే నిర్ణయంపై ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. దీంతో వాట్ నెక్స్ట్ అనే దానిపై సమాలోచనలు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. కోర్టు తీర్పు ఎలా ఉన్నా కూడా ప్లాన్ బి ఉన్నట్టు చెప్పుకుంటున్నారు హస్తం పార్టీ నేతలు. అసలు ఉత్తర్వులతో సంబంధం లేదన్నట్టుగా ప్రకటనలు ఇచ్చారు. స్థానిక ఎన్నికలకు నామినేషన్లు వేసుకోవచ్చని నేతలకు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల వ్యూహాలపై జిల్లాల నేతలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరుస రివ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మరోవైపు అభ్యర్థుల ఎంపిక బాధ్యతను మంత్రులు, ఇన్ఛార్జీలకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలైతే కోర్టుల ప్రమేయం ఉండదని భావించింది కాంగ్రెస్ పార్టీ. హైకోర్టులో వాదనల్ని కూడా అదే తరహాలో వినిపించింది. లోకల్ బాడీ ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయిందని, ఈ తరుణంలో కోర్టుల జోక్యం ఉండకూడదని ఏజీ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఎలక్షన్ ప్రాసెస్ పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని కోరారు. కానీ కోర్టు ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఎన్నికల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. నిన్న ఉదయమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి దశ పోలింగ్ కు ఎస్సీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి రోజు 16 జెడ్పీటీసీ, 103 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు రిజర్వేషన్ల అనుకూలంగా ఉన్న స్థానాల్లో ముహూర్తం చూసుకుని నామినేషన్లు దాఖలు చేసేందుకు మరికొంతమంది ఆశావహులు సమాయత్తమయ్యారు. సాయంత్రానికే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9పై కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కొన్ని స్థానాల్లో ఆశావహులు ఇప్పటికే గ్రామాల్లో కొంత ఖర్చు పెట్టారు. కోర్టు తీర్పుతో ఇప్పుడు వాళ్ళంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని చెప్తోంది. మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా మంత్రివర్గ సభ్యులు, మేమందరం కూడా ఇంకా ఎన్ని ఆప్షన్స్ ఉన్నా అవైల్ చేసుకొని తుదకి 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం, ఇచ్చిన తర్వాత ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తాం. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని హైకోర్టులోనే తెలుసుకోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో హైకోర్టు తీర్పిచ్చే వరకు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం లేదన్నది నిపుణులు చెప్తున్న మాట. దీంతో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికల్ని నిర్వహించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. తద్వారా బీఆర్ఎస్, బీజేపీలను డిఫెన్స్ లోకి నెట్టొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.